పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. నిన్న ఈరోజు రెండు ముఖ్యమైన శుభవార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఎందుకంటే మీరు ఒకసారి 2014-19 నుంచి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది ఒక కళల రాజధానిగా, ఒక చరిత్రలో నిలబడే రాజధానిగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కళ. అందులో భాగంగా కొన్ని ముఖ్యమైనవి తీసుకున్నాం. అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాటు వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఇవన్నీ 2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసినటువంటి పరిస్థితి. అయితే 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత అది వెనుకబడిపోవటం, మళ్ళీ 2024 మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ కానీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే చోట ఉండే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో మోడర్న్ ఫెసిలిటీస్తో ఎలా ఉంటాయో గ్రీన్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండే విధంగా, అధునాతనమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ ఈ విధంగా ఉండే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో తయారు చేసినటువంటి డిపిఆర్ ఇది. దీనికి అనుగుణంగా ఈ రోజున అంటే ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి ఆఫీస్ వచ్చి 2 టవర్స్ దాదాపు 1,300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీట్, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8,000 పీపుల్ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1,800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్, ఇవి 31 లక్షల స్క్వేర్ ఫీట్, అంటే దాదాపు 1,500 టైప్ 2 టు టైప్ 6 రెసిడెన్షియల్ క్వార్టర్స్, బేస్మెంట్ పార్కింగ్తో ఉండే విధంగా అధునాతనంగా. మీరు చూస్తే ఈ డిపిఆర్లు ఇవన్నీ కూడా మేము దగ్గర కూర్చొని డిజైన్స్ ఇవన్నీ చేపించాం. సో ఈ డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా మోడర్న్గా ఉన్నాయి. ఇవి రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఈరోజు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు. అయితే ఇది 2 సంవత్సరాలు పట్టింది మాకు, ఎందుకంటే ఇది అర్బన్ మినిస్టర్ ఖట్టర్ గారిని 2025లో మనం కలిసి అక్కడి నుంచి అప్రూవల్ తీసుకున్నాం. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సహకరించి వారు అప్రూవ్ చేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ బోర్డుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ బోర్డులో అనేక క్వైరీస్ ఉంటే మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ మినిస్ట్రీ ద్వారా వెళ్ళటం, తర్వాత ఆఖరిగా ఇవన్నీ క్లియర్ చేసుకొని పిఎంఓకి వెళ్ళటం, తర్వాత క్యాబినెట్కి వెళ్ళటం. క్యాబినెట్కి వెళ్ళిన తర్వాత మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పర్స్యూ చేయటం, ఇలా అనేక రకాలైన వాటితో ఈరోజు సాధ్యమైంది. కాబట్టి ఇది గౌరవ ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా రీజనల్ డెవలప్మెంట్ మీద ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి ఒక నమ్మకానికి నిదర్శనమని తెలియజేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అనేక మంది అధికారులు, సిఆర్డీఏ అధికారులకి వీటన్నిటినీ ఫాలోఅప్ చేసినందుకు వారందరికీ గుంటూరు ప్రాంత ప్రజల తరఫున, అమరావతి ప్రాంత ఎంపీగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వీటితో పాటుగా నిన్న మీరు ఒకసారి చూస్తే విబిజీ రామ్జీ అంటే దాదాపుగా కొత్త బిల్లులో 95,000 కోట్ల రూపాయలు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఉంటే అందులో 7,700 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ప్రొవిజన్ ఇచ్చారు. అంటే ఈ కొత్త బిల్లు ద్వారా 60-40 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒక 5,000 కోట్లు ఇస్తే దాదాపు మనం 12 నుంచి 13,000 కోట్ల రూపాయల వర్క్స్ రూరల్ ఏరియాస్లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఉన్న జనాభా 5 కోట్లైనా కూడా 3rd లార్జెస్ట్ ఎలకేషన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దీనికి రకరకాల కారణాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానీ, ఏదేమైనప్పటికీ ఈ విధంగా అన్ని విధాల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ లార్జ్ ఎలకేషన్స్ చేసుకుంటూ విభజిత ఆంధ్రప్రదేశ్కి ఎన్ని విధాలుగా చేయగలమో అన్ని విధాలుగా చేస్తున్నామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మరొకసారి. థ్యాంక్ యూ. సో ఇప్పుడే ఇది వచ్చింది కాబట్టి ఇక దీన్ని మళ్ళీ టెండర్స్కి తీసుకువెళ్ళే విధంగా సిపిడబ్ల్యూడి వాళ్ళు దీన్ని టేకప్ చేస్తారు.
సో ఇప్పటి నుంచి దాన్ని కూడా మేము టెండర్స్ ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. బట్ మీకు తెలియదు, దాదాపు 50 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది. ఇట్లా పెద్దవి కట్టాలంటే కనీసం 3-4 ఇయర్స్ పడుతుంది అనేది నా ఒపీనియన్. ఇదంతా కంప్లీట్ అవ్వాలి. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో 1600 కరెక్ట్ నెంబర్ అంతే 1500 అపార్ట్మెంట్. ఇది టైప్ 2 టు టైప్ 6 మీరు అర్థం చేసుకోవాల్సింది. సో వేరియస్ అంటే 3 బెడ్రూమ్ ఉండొచ్చు, పెద్ద పెద్దవి కూడా ఉంటాయి కాబట్టి వేరియస్ సైజెస్, 11 టవర్స్. ఇందులో లేదు, 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. ల్యాండ్ ఒక్కటే స్టేట్ గవర్నమెంట్. కట్టడం కూడా సెంట్రల్ CPWD వాళ్ళు తీసుకొని కడతారు. ఇది యాక్చువల్గా 2024లో మనం వచ్చిన తర్వాత అది ఎక్కడ ఆగిపోయింది. కంప్లీట్గా ఫ్రెష్గా స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఎస్టిమేట్స్ ఇప్పుడు 7 years బ్యాక్ వేసిన ఎస్టిమేట్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు కాబట్టి మళ్ళీ అన్ని రీఎస్టిమేట్స్ చేయించి కంప్లీట్గా ఫ్రెష్గా స్టార్ట్ చేసాం మేము వర్క్ అంతా కూడా 2024 నుంచి. పోస్టల్ రీజనల్ ఆఫీస్ కూడా ఒరిజినల్ అనుకున్న ఎస్టిమేషన్ మేము 50 crores అనుకుంటే అది 110 crores అయింది. ఎందుకంటే CRDAలో నామ్స్ ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్స్ పెట్టమన్నారు 2 floors. సో ఓవరాల్గా ఎస్టిమేట్ 100 crores పెరిగింది కాబట్టి అది కూడా బడ్జెట్ క్యాబినెట్ అంటే లార్జ్ పోస్టల్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాడిఫై చేస్తా ఉన్నా. అందులో భాగంగా క్యాబినెట్కి వెళ్తుంది. అది కూడా వచ్చే 1-2 monthsలో అది కూడా అప్రూవ్ అవుతుంది అనుకుంటారు. ఒకటి ఇందులో 3 అమరావతికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను ఎంపీ అయిన తర్వాత కూడా తీసుకున్నటువంటి 3 మెయిన్ ముఖ్యమంత్రి గారితో కలిసి. ఒకటి అమరావతి బిల్లు, రెండోది సెంట్రల్ సెక్రటేరియట్, మూడోది ఔటర్ రింగ్ రోడ్. సో ఔటర్ రింగ్ రోడ్డు కూడా దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా వరకు క్లియర్ అయినాయి. నెక్స్ట్ అది కూడా ఒక 3-4 monthsలో దాన్ని కూడా ఒక రూపానికి తీసుకొస్తే మెజారిటీ మేము అనుకున్నవన్నీ కూడా అమరావతికి జరిగినట్టు. ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ సరే ఒక నెల అటు ఇటుగా అవుతాయి కానీ బట్ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు అన్నీ కూడా అవుతాయి. ఇది నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు కానీ ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంకొకళ్ళకి కానీ ఒక 2,500 కోట్ల రూపాయల ఇలాంటి బిల్డింగ్స్ తీసుకురావడానికి 2 సంవత్సరాలు కంటిన్యూస్గా మా ఆఫీస్ వాళ్ళు కానీ మేము కానీ అనేక రకాలుగా ఫాలో అప్ అయితేనే ఈ స్టేజ్కి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా అలా అయిపోవు. ఇవన్నీ అద్భుతమైన కాంప్లెక్స్. ఇప్పుడు ఉద్యోగులకు కానీ ఇవన్నీ ఏంటంటే మోడర్న్ ఫెసిలిటీస్ తోటి వచ్చేటువంటివి. అమరావతిలో ల్యాండ్ ఉంది కాబట్టి ఇలా మనం చేయగలుగుతున్నాం. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మావిగన్ లాంటి అంటే ఆలోచన లేనటువంటి, చేయటం చేతగానటువంటి, కేవలం మాటలకు పరిమితమైనటువంటి వాటికి ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా 1 by 1 పనులు చేసుకుని వచ్చేటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని ఆంధ్ర ప్రజల్ని గమనించమని అడుగుతా ఉన్నాను. అంటే నాకు పూర్తిగా దాని మీద ఐడియా లేదు కానీ బట్ గ్రీన్ ఫీల్డ్ ఈ విధంగా చేయటం అనేది ఒకవేళ ఉన్నా కూడా ఇంత మోడర్న్ ఫెసిలిటీస్ తోటి, మోడర్న్ ఆర్కిటెక్చర్స్ తోటి, రెస్ట్ ఆఫ్ ది సిటీతో విశాలమైన ప్రాంతంలో ఉండటం బహుశా ఇదే మొదలు అవుతుందని నేను అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలకమైనటువంటి ప్రాజెక్టులో మొదటి నుంచి ప్రత్యేకించి ఈసారి 3వసారి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కీలక ప్రాజెక్టులకి వస్తుంది. ఇప్పుడు ఆయన దేశాన్ని అత్యంత కాలం పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అమరావతికి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి నిర్మాణ కార్యకలాపాలు మరింత వేగకారకానికి దోహదం చేసేటువంటి అవకాశం ఉందా? డెఫినెట్గా అంటే ఒక మంచి రోజు. జనరల్గా కూడా మోదీ గారికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అలాంటి సమయంలో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని 100 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మా పోస్టల్ డిపార్ట్మెంట్స్ నుంచే 2 క్యాబినెట్లో పెండింగ్ ఉన్నాయి. ఇలా అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున అమరావతిని
లో ఉన్నటువంటి దాన్ని తీసుకోవటం ఒక మంచి శుభశకునంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ. సార్, ఈ 2 సంవత్సరాల్లో మీ శాఖకు సంబంధించి మీరు సాధించినటువంటి విజయాలు, మీరు ఈ 2 ఏళ్లలో మీకు నచ్చినటువంటి అవి చాలా ఉన్నాయి, వేరే ప్రెస్ మీట్ చెప్పారు. థ్యాంక్ యూ.